మాటంటే మాటేనని కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా వైసీపీ హయాంలో పెట్టిన బకాయిలను కూడా రిలీజ్ చేయడం ప్రారంభించింది. తాజాగా 600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలయ్యాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంది. ఆ నిధులను తల్లుల ఖాతాలో వేసి వారిని కళాశాలలకు పంపించి తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకునే విధంగా చేస్తున్నామని అప్పటి సీఎం జగన్ ఊదరగొట్టే ప్రచారం చేసుకున్నారు. చివరకు ఎన్నికల సంవత్సరంలో అసలు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో అనేక కళాశాలల్లో విద్యార్థులకు కనీసం సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కళాశాలల యజమానుల సంఘంతో పాటు ఇతర కళాశాలలు కూడా తమకు ఫీజు బకాయిలు పేరుకుపోయాయని మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో తక్షణం స్పందించిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక 788 కోట్ల రూపాయలు చెల్లించగా తాజాగా మరో 600 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించింది. దీంతో ఇప్పటి వరకు గత ప్రభుత్వ బకాయిలలో 1388 కోట్లు చెల్లించింది. త్వరలోనే మరో 400 కోట్లు బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇక గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు బకాయిలు 4271 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే విడతల వారీగా చెల్లిస్తుంటే వైసీపీ అధినేత జగన్ ఫీజు పోరుకు పిలుపునిచ్చారు. దీంతో ఆ ఫీజు బకాయిలు ఎప్పటివనే విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వగా మాజీ సీఎం నాలుక ఖర్చుకున్నారు. చివరకు దాన్ని యువత పోరుగా మార్చారు. ఫీజు పోరును యువత పోరుగా జగన్ మార్చడంపై ఆ పార్టీ నేతల మధ్య చర్చ జరిగింది. పార్టీ చేస్తున్న పోరాటాల తీరుపై చర్చించుకుంటున్నారు. తాజాగా అధినేత పిలుపు మేరకు తాము చేస్తున్న పోరాటాలు అధికార కూటమి మీద లేక గతంలో తాము చేసిన తప్పిదాల మీద అని ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే వైసీపీ పెట్టిన బకాయిలను తాము చెల్లిస్తున్నామని మంత్రి లోకేష్ ఎక్స్ లో ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 4271 కోట్ల రూపాయల బకాయిలలో 1388 కోట్ల బకాయిలను 10 నెలల్లోనే చెల్లించామన్నారు. మరో 400 కోట్ల రూపాయలు కూడా చెల్లిస్తామన్నారు. ఇదే జరిగితే 1788 కోట్ల రూపాయలు చెల్లించినట్లవుతుంది. మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే చెల్లించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఓవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా అటు యాజమాన్యాలకు వెసులుబాటు కలిగించేలా బకాయిలు చెల్లిస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అటు యువత పోరుకు జగన్ ఇచ్చిన పిలుపుకు స్పందన కరువవడంతో వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.